హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇందాకనే బజ్ చూసా. బజ్లో తనుజ గురించి కూడా గొప్పగా చూశాను. అయితే బజ్లో తనుజ గొప్పగా మాట్లాడింది. అందరూ మీరేమన్నా ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్ అవి ఇవి చాలా చేస్తున్నారు. కళ్యాణ్ తనుజ ఇద్దరు విన్నర్సే. కానీ తనుజ గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ కప్పు గెలిచింటే అది వేరే వైబు, వేరే ఫీలింగ్ ఉండేది. వాళ్ళ ఫ్యామిలీకి గొప్పగా అనిపించేది. ఇంకా ఏమంటే తనుజ కప్పు కొట్టలేదన్న డిసప్పాయింట్లో చాలామంది ఆడియన్స్ ఉన్నారు. కానీ తనుజనే విన్నర్ అయింది. రియల్గా జనాల మనసుల్లో గొప్పగా ఉంది తనుజ. కప్పు గెలిచినా గెలిచకపోయినా జనాలు ఆడియన్స్ మనసుల్లో గెలుచుకుంది. డిసప్పాయింట్ కావాల్సింది ఒక్కటే, కప్పు గెలిచలేదు అంటే కారణం ఆడియన్స్లో ఒక వైబ్ వచ్చింది. ఆర్మీ అని కళ్యాణ్, ఇంకొకటి వాళ్ళ నాన్న రావడం, 10% ఓటింగ్ గ్యాదర్ చేయడం, 2 వీక్స్ పర్ఫార్మెన్స్ లేకపోయినా, స్క్రీన్ స్పేస్ లేకపోయినా కూడా, ఏం లేకపోయినా కళ్యాణ్కి ఓటేయాలనే పట్టుదల, కృషి చాలా ఉంది తెలుగు ప్రజలలో అందరికీ. కామనరే విన్ కావాలి, కామనర్నే విన్ చేయాలి. అది చేయడం వల్లే చాలా మందికి ఇన్స్పిరేషన్గా, ప్రతి ఒక్కరికి జీవితానికి గుర్తుండే విధంగా ఉంది. ఇది గొప్ప గెలుపు. ఇది అందరూ 100% అందరూ నమ్మాలి. నమ్మకుండా ఉండేదానికి ఏదీ లేదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తనుజ గెలిచలేదు, ఓట్లు తారుమారు అయ్యాయి, అదంతా ఏమీ లేదు. తెలుగు ఆడియన్స్కి గొప్పగా అనుకున్నారు కళ్యాణ్ని విన్ చేయాలా. 100 106 అటుపక్క వీళ్ళు సపోర్ట్ చేసినా, వాళ్ళు సపోర్ట్ చేసినా, అందరికంటే రియల్ కామనర్లు ఎవరు ఎట్లా సపోర్ట్ చేసుకున్నా మా ఓటు కళ్యాణ్కే. అందువల్ల కళ్యాణ్ గెలిచాడు. 10 వీకుల వరకు ఆల్మోస్ట్గా తనుజనే టాప్లో ఉంది. 2 వీక్స్ ఎందుకు తక్కువైంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావడం, ఫ్యామిలీ వాళ్ళు రావడం, వాళ్ళ అమ్మ రావడం, ఇంకొకటి కొద్దిగా చిన్నప్పటి నుండి ఒడిదుడుకులని చెప్పలేం. కానీ ఫ్యామిలీకి చాలా దూరంగా ఉండడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టము. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల దగ్గర ఉండి పెరిగిన వాళ్ళే. హాస్టల్లో ఉన్నా కూడా ఫోన్ వచ్చేది, కాల్ వచ్చేది, ఇట్లా సంథింగ్ సవాలక్ష జరుగుతుంటాయి. అది తప్పు పట్టేదానికి ఏం లేదు. కానీ ఇతనికి ఫోన్ రాలేదు, అది కదా వచ్చింది. అది రావడం అది కొంతమందికే, 100లో 5 మంది 10 మందికి తప్పనిచ్చి పెద్దగా ఉండదు అటువంటి తల్లిదండ్రులు ఫోన్ చేయకుండా ఉండడం. అది ఇతనికి తగలడం, అది ఎవరికైనా ఉండాల్సిన బాధే. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళ అమ్మ రావడం, దాంట్లో తనుజ చీర ఇవ్వడం, అది ఒక పాజిటివ్ వైపు రావడం. తనుజ కూడా కొద్దిగా ఫ్రెండ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ వైబు అక్కడ హౌస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా తిట్టినా కొట్టుకున్నా హౌస్లోనే ఉండాలా, హౌస్లోనే ఏడ్చల్లా, హౌస్లోనే ఉండాలా. కాబట్టి కొన్ని కారణాల వల్ల కప్పు మిస్ అయింది తనుజ. లేదంటే ఈ పాటికి తనుజ ఎప్పుడో కప్పు కొట్టాల్సింది. కప్పు ఎత్తుకొని పోయి వాళ్ళ అమ్మకి గొప్పగా, ఇదిగో నాన్న నేను కప్పు కొట్టాను, చూడు ఇది నేనంటే అని చెప్పే ఇది వచ్చేది. ఆ వైబ్ రాకపోవడానికి కారణం కొన్ని మిస్టేకులు తనుజ వల్ల జరగడం వల్లే ఆడియన్స్కి కొద్దిగా ఎక్కడో ఒక విషయంలో తక్కువ అనిపించింది. పుష్ప డైలాగ్ అంటారు కదా, పుష్ప ఏదో ఒకటి తక్కువైంది అంటారు కదా, ఇదే తక్కువైంది. అక్కడ కొద్దిగా తక్కువ కావడం వల్ల
ఈరోజు టైటిల్ విన్నర్ కాలేకపోయింది తనుజ. కానీ ప్రజల మనసుల్లో గొప్పగా చిరస్థాయిగా ఉండేలా పర్ఫార్మెన్స్ చేసింది తనుజ. అందువల్లే జనాల ఆడియన్స్లో గొప్పగా నిలిచింది. ఇంకా మీరు ఆడియన్స్ కళ్యాణ్ తనుజ ఆడియన్స్ ఇద్దరు ఆడియన్స్ మీరు కొట్టుకోవద్దండి, తిట్టుకోవద్దండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ జరుగుతుంది. దాని గురించి మీరు డోకా పెట్టుకోవద్దండి. మీరు అడుచుకొని మా తనుజ గెలవలేదు, కళ్యాణ్ గెలవలేదు ఇవన్నీ అనేది పెట్టొద్దండి. అది చూసే వాళ్ళకి ఎవరికి బాగుండదు. ఫస్ట్ మనకి నచ్చదు. మీరు నేనైతే ఇద్దరిని సపోర్ట్ చేసే వ్యక్తిని. తనుజ తక్కువ కాదు, కళ్యాణ్ తక్కువ కాదు. ఇద్దరు సరితూకంగా తూగాల్సిన వ్యక్తులు కాబట్టి అటుపక్క కామనరు, ఇటుపక్క సెలబ్రిటీలో హోదాలో ఉండాల్సిన తనుజ సెలబ్రిటీలో ఉంది, కామనర్గా ఉండాల్సిన హోదాలో కామనర్ ఉన్నాడు. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ కూడా చేయండి. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. బజ్ చూశాను కాబట్టి ఇంటర్వ్యూ చేయగలిగా. ఓకే.